హాయ్ అండి. మాకు ఏదైనా తినాలనిపిస్తుంది, అందుకే మా ఆయన ఏమన్నా చెయ్యంటే బరుగులు ఉంటే దానికి కొంచెం కారం పెట్టుకుందామని పెడతాను. ఇదిగోండి సింపుల్గా ఎండుమిర్చి, కరివేపాకు, తెల్లగడ్డ వేసుకుంటే బాగుంటుంది. అలాగే తెల్లగడ్డ అయిపోయింది, లేదు దానికోసం వేయట్లేదు. శనగగింజలు, కొద్దిగా పసుపు, లేకుండా సాయంత్రం పూట ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇట్లా ఏదో ఒకటి చిన్నగా చేసుకొని తినేస్తాం. సాల్ట్ కొద్దిగా, ఇది పచ్చి గింజలు కదండి, కొంచెం లేటుగా ఎగుతుంది. ఇంకా పగులంతా ఏం తింటాడో సాయంత్రం అయ్యేకాడికి ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది. ఎట్లా తిరిగి ఏదో ఒకటి తిందామా, ఏదైనా తెచ్చుకొని తిందామా అనేసి. కానీ తెచ్చుకొని తినేది తక్కువ, మేము ఏదో ఒకటి ఇంట్లో ఉండేది చేసుకుంటాం. ఇంట్లోకి ఇంకా మిక్చర్ వేసుకోవచ్చు, శనగపప్పు వేసుకోవచ్చు, అన్నీ వేసుకుంటే బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. నేను ఏది అనుకూలంగా ఉంటే అది వేస్ట్ చేస్తానండి. ఇలా అంటే బాగా కలిసిపోతుంది. మనం గరిటె పెట్టడానికన్నా ఇలా అనుకున్నామంటే బాగా కలుస్తుంది. కింద ఉండేదంతా బాగా పైకి వస్తుంది, బాగా కలుస్తుంది. ఇక చేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలు ఎక్కేసి పెట్టేసినామంటే ఒక 3 days 4 days ఉంటుంది. నేను దీపం పెడతామండి, పాలు కాంచుకుందామని వచ్చి మళ్ళీ ఇది గుర్తొచ్చి ఈ పని చేసిన. సాయంత్రం ఇట్లా పాలు నైవేద్యంగా పెట్టి దీపం పెట్టుకుంటాము. ఇవ్వండి, ఇట్లా పెట్టి హారతి తెచ్చుకుంటాం. పాత ఫోటోలే అండి, ఇప్పుడు ఒక 10-15 years ముందు ఫోటోలు ఇవి. మార్చుకోవచ్చు అంటారు, అయినా మేమేమీ మార్చలేదు, అట్లా ఉంది. ఇంకా మార్చాలి, చూద్దాం. మార్చేదానికి మనసు రావట్లేదు, ఎప్పుడో ఫొటోస్ వీటికే చేసుకుంటున్నాం కాబట్టి మార్చాలంటే మనసు రాలే. అయిపోయింది. ఇది కొంచెం అట్లా చల్లగా అయిన తర్వాత వేడిగా డబ్బాలోకి పోయకూడదు, కొంచెం అట్లా ఆరిన తర్వాత డబ్బాలోకి పోసుకున్నామంటే ఒక 4-5 days ఉంటుంది. ఓకే అండి, బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలండి.
ఓకేనా.